వెల్కమ్ టు జిజ్ఞాసా స్టడీ అవర్. ఈ సెషన్ నుండి సోషల్ కాంటెంట్కి సంబంధించిన వీడియోస్ మన జిజ్ఞాసా ఛానల్లో అప్లోడ్ అవ్వబోతున్నాయి. ఈ కాంటెంట్ అంతా కూడా 6th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. వీటిలో భూగోళ శాస్త్రానికి సంబంధించి మన భూమి పార్ట్ 1 ఈరోజు మనం ఈ సెషన్లో చూడబోతున్నాం. ప్రపంచ భూగోళ శాస్త్రంలో మన భూమి అనే టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ సెషన్లో. మామూలుగా మనందరికీ తెలుసు, మనం రాత్రివేళ ఆకాశం వైపు చూసినట్లయితే వేల కొద్ది నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే నక్షత్రాలు అన్నీ కూడా మనకు కనబడే నక్షత్రాలన్నీ వాస్తవంగా మనకు కనబడే సైజు కన్నా చాలా పెద్దగా ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ నక్షత్రాలన్నీ కూడా అవి నక్షత్ర సమూహాల్లో భాగంగా ఉంటాయి. ఈ నక్షత్ర సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గెలాక్సీలు అనే పేరుతో పిలుస్తుంటాం మనం. సో అయితే గెలాక్సీ అంటే ఏంటి? గెలాక్సీ అనే పదం వాస్తవంగా ఇది గ్రీకు పదం. గ్రీకు పదమైన గెలాక్సియా లేదా గెలాక్సిస్ అనే పదం నుండి గెలాక్సీ అనే పదం ఉద్భవించింది. గెలాక్సియా అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే మిల్క్ అనే అర్థం ఉంటుంది, పాలు అనే అర్థం ఉంటుంది. సో ఒక గెలాక్సీలో వేల కొద్ది నక్షత్రాలు, కోట్ల కొద్ది నక్షత్రాలు అనేవి ఉండడం జరుగుతుంది. నక్షత్రాలతో పాటు వాటికి సంబంధించిన గ్రహాలు, గ్రహశకలాలు, ఇంకా దుమ్ము, ఇవన్నీ కూడా గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరుగుతుంటాయి. ఈ గెలాక్సీ అనేది మళ్ళీ విశ్వంలో ఒక భాగం. మన భూమి ఎలాగైతే ఉందో భూమి అనేది సౌర కుటుంబంలో ఒక భాగం, సౌర కుటుంబం అనేది గెలాక్సీలో ఒక భాగం, అలాగే గెలాక్సీ అనేది విశ్వంలో, యూనివర్స్లో ఒక భాగం అన్నమాట. సో గెలాక్సీలు అన్నీ కూడా విశ్వంలో ఉంటాయి. ఒక విశ్వంలో చాలా గెలాక్సీలు ఉంటాయి. ఈ గెలాక్సీలు అన్నీ కూడా ఒక స్థిరమైన ఆకారంతో కాకుండా వివిధ రకాల ఆకారాలతో ఉంటాయి. స్పారెల్ లాగా, సర్కిల్ లాగా, సో ఇలా రకరకాల ఆకారాల్లో మనకి గెలాక్సీలు అనేవి ఉండడం జరుగుతుంది. మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీని మిల్కీ వే అనే పేరుతో పిలుస్తుంటాం. గ్రీక్ మైథాలజీ ప్రకారం గ్రీక్ దేవత పేరు హోరా అనే ఒక గ్రీక్ దేవత అన్నమాట. ఆకాశంలో పాలను ఒలకబోస్తుంది. సో అలా ఒలకబోసినప్పుడు ఆ పాలు ఎలా అయితే ప్రవహిస్తున్నట్లు దాంట్లో వర్ణించబడిందో, గ్రీక్ మైథాలజీలో వర్ణించబడిందో, పాలపుంతలు కూడా, ఈ గెలాక్సీలు కూడా చూడడానికి ఆ రకంగానే ఉంటాయి. అంటే పాలు కింద పడపోసినప్పుడు అవి ఎలాగైతే ప్రవహిస్తూ వెళ్తుంటాయో ఆ రకంగా మనకు దూరం నుండి చూసినప్పుడు ఒక గెలాక్సీ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ గెలాక్సీకి మిల్కీ వే అనే పేరు పెట్టడం జరిగింది. మన సౌర కుటుంబం ఉన్నటువంటి గెలాక్సీ పేరు ఇది. కానీ అన్ని దేశాలు కూడా ఈ గ్రీక్ వాళ్ళు పెట్టినటువంటి మిల్కీ వే అనే పేరును యూజ్ చేయవు. దీంట్లో చైనాలో అయితే మన సౌర కుటుంబం ఉన్నటువంటి గెలాక్సీని సిల్వర్ రివర్ అంటే వెండి నది అని పేరుతో పిలుస్తుంటారు. అలాగే కలహారి ఎడారి ప్రాంతంలో దీన్ని బ్లాక్ బోన్ ఆఫ్ నైట్ అనే పేరుతో పిలుస్తుంటారు. తెలుగులో అయితే మనం పాలపుంత అనే పేరుతో పిలుస్తుంటాం. మిల్కీ వే గెలాక్సీ ఏదైతే ఉందో ఇది స్పైరల్ ఆకారంలో ఉంటుంది. మిల్కీ వే యొక్క కేంద్రానికి 25,000 కాంతి సంవత్సరాల దూరంలో మన సూర్యుడు ఉన్నాడనమాట. అంటే మన సౌర కుటుంబం అంతా కూడా కేంద్రానికి 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. విశ్వం అంతా కూడా ఏర్పడడానికి కారణం ఏంటంటే బిగ్ బ్యాంగ్. ఒక పెద్ద విస్ఫోటాన్ని బిగ్ బ్యాంగ్ అంటాము. ఒక బిగ్ బ్యాంగ్ వల్ల ఈ విశ్వం అంతా ఆవిర్భవించింది అనే ఒక అంచనా ఉంది. ప్రస్తుతానికి శాస్త్రవేత్తలందరూ కూడా అంగీకరించింది ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటాం. ఇది 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో జరిగిన ఒక సంఘటన. బిగ్ బ్యాంగ్ వల్ల ఈ విశ్వం అంతా ఆవిర్భవించింది. దానివల్ల ఈ మిల్కీ వేస్ కావచ్చు, ఇంకా ఈ గెలాక్సీస్ కావచ్చు, తర్వాత దాంట్లో సౌరమండలం, ఇలా సూర్యుడు, గ్రహాలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అనే సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. మన భూమిని కనుక అంతరిక్షంలో నుండి దూరం నుండి ఫోటో తీస్తే ఆ భూమి ఒక పాలిపోయిన నీలం రంగు చుక్కలాగా కనిపిస్తుంది. అంటే నీలం రంగు చుక్క, భూమి నీలం రంగులోనే ఉంటుంది, అది కాస్త పాలిపోయిన నీలం రంగు చుక్కలాగా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇది విశ్వం యొక్క ఊహా చిత్రం. మామూలుగా సూర్యుడి నుంచి 3వ స్థానంలో భూమి ఉంటుంది. ఈ భూమి మనం దూరం నుండి చూసినట్లయితే ఇలా పాలిపోయిన ఒక నీలి రంగు చుక్కలాగా కనిపించడం జరుగుతుంది. గ్లోబ్ని మనం భూమికి నమూనాగా చెప్పుకుంటాం. గ్లోబ్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సో భూమికి నమూనాగా గ్లోబ్ని చెప్పుకోవచ్చు. భూమి ఎలాగైతే ఉందో ఆ రకంగా మనం గ్లోబ్ని చూపిస్తాము. ఈ గ్లోబ్ ద్వారా మనకి భూమి యొక్క ఆకారం ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అలాగే భూమిపైన నేల ఉండే భాగాలు, నీరు ఉండే భాగాలు, అంటే నేల ఉండే భాగాలు అంటే ఖండాలు కావచ్చు, నీరు ఉండే భాగాలు అంటే మహాసముద్రాలు కావచ్చు, వీటితో పాటు ఇంకా ఖండాల్లో ఉండేటువంటి ముఖ్యమైన దేశాలు, ఈ వివరాలన్నీ కూడా మనం గ్లోబ్ పైన సంక్షిప్తపరిచి పెట్టుకుంటాము.
ఈ భూమిపై మానవాళి ఏర్పడి 1,00,000 సంవత్సరాలు గడిచింది అని ఒక అంచనా అనమాట. అంటే 1,00,000 సంవత్సరాల క్రితం మాత్రమే మానవాళి ఉద్భవించడం జరిగింది. కానీ భూమి మాత్రం 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. అంటే భూమి ఏర్పడిన 450 కోట్ల సంవత్సరాల చరిత్రలో కేవలం 1,00,000 సంవత్సరాల చరిత్రలో మాత్రమే మానవాళి ఉనికి అనేది భూమిపైన ఆవిర్భవించడం జరిగిందనమాట. సో అడవులు, నదులు, కొండలు వీటి వినాశనం గనక జరిగితే పర్యావరణ సంక్షోభం ఏర్పడి దాని ద్వారా భూమిపైన అనేక ఉత్పాతాలు జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇకపోతే మనం భూమి గురించి మనం చెప్పుకుంటే భూమి మొత్తం గుండ్రంగా ఉంటుంది అని గ్లోబ్ చూస్తే మనకు తెలుస్తుంది. కానీ వాస్తవంగా భూమి మొత్తం సంపూర్ణంగా గుండ్రంగా ఉండదు. ఇది ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాలు ఏవైతే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంటాయో అక్కడ కాస్త నొక్కినట్లుగా లోపలికి ఉండేసి భూమధ్య రేఖ ప్రాంతంలో ఉబ్బినట్లుగా ఉంటుంది. ఈ తేడాలు అనేవి చాలా స్వల్పంగా ఉంటాయి కాబట్టి గ్లోబ్ కానీ పటాలు కానీ ఈ ధ్రువాల వద్ద నొక్కిబడి ఉండడం, అలాగే భూమధ్య రేఖ ప్రాంతం దగ్గర ఉబ్బినట్లు ఉండడం ఇది గ్లోబ్లో కానీ పటాల్లో కానీ మనకు కనిపించదు. వాస్తవంగా భూమి ఈ ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తన అక్షంపై సూర్యుని చుట్టూ తిరుగుతూ ధ్రువాల వద్ద కాస్త నొక్కినట్లు, అలాగే భూమధ్య రేఖ వద్ద కాస్త ఉబ్బినట్లు మనకు భూమి అనేది కనబడడం జరుగుతుంది. సో ఇక భూమి అనేది గుండ్రంగా ఉంటుందని ప్రస్తుతం మనందరికీ తెలుసు. కానీ చాలా రోజుల వరకు భూమిని ఒక ప్లేట్ లాగా వెడల్పుగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. భూమి గుండ్రంగా ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతాము అంటే ఇక్కడ ఒక అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. భూమిపై ఒక స్థానం నుంచి మరో స్థానానికి వెనుకకు తిరగకుండా ప్రయాణం చేస్తే గనక మనం తిరిగి బయలుదేరిన ప్రదేశాన్ని చేరుతాం. ఎందుకు అంటే భూమి రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి మనం ఒక పర్టిక్యులర్ పాయింట్ నుంచి బయలుదేరి అలాగే ముందుకు సాగుతూ ఉంటే మళ్ళీ వెనక్కి రాకుండా అలాగే ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మనం తిరిగి మళ్ళీ ఏ పాయింట్ నుంచి అయితే బయలుదేరామో ఆ పాయింట్కి చేరుతాం. అయితే భూమి బంతిలాగా గుండ్రగా ఉంది అని గ్రహించింది ఎప్పుడు అంటే 1400 సంవత్సరాలలో అప్పటి శాస్త్రవేత్తలు, నావికులు సుమారు 1400 సంవత్సరాల నుండి, క్రీస్తు శకం 1400 సంవత్సరాల నుండి భూమి గుండ్రంగా ఉంది అని నమ్మారు, దాన్ని నిరూపించారు, ఊహించారన్నమాట. అయితే ఇక్కడ ఈ భూమి గుండ్రంగా ఉంది అనేది ఎప్పుడైతే ఊహకు వచ్చారో అప్పటి నుంచి అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. ఇటలీకి చెందిన కొలంబస్, ఈ కొలంబస్ పేరు వినే ఉంటారు. కొలంబస్ అనే వ్యక్తి ఒక కొత్త ఖండాన్ని కనుక్కున్నాడు, అది అమెరికాగా ఇప్పుడు పిలుస్తున్నాం. 1492లో ఐరోపా పశ్చిమ ప్రాంతం నుండి బయలుదేరి భారత్కి రావాలి అనుకున్నాడు. కానీ మార్గమధ్యంలో అమెరికా దగ్గర కరేబియన్ దీవుల్ని భారత్ అనుకొని పొరపాటున అక్కడే తను ఆగిపోవడం జరిగిందనమాట. ఐరోపా వాళ్ళు పశ్చిమ ప్రాంతం నుండి భారతదేశానికి ఒక కొత్త దారి కనుక్కోవాలి అనే ఉద్దేశంతో కొలంబస్ తను తిన్నగా ముందుకు వెళ్ళడం జరిగింది సముద్రంలో నుండి. కానీ అమెరికా వద్ద కరేబియన్ దీవుల్ని చూసేసి అది ఇండియా అనుకున్నాడు, అదే భారతదేశం అనుకుని అక్కడ ఆగిపోవడం జరిగిందనమాట. సో అతను ప్రయాణించిన విధానం మనం ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు. సో ఈ ప్రాంతం నుండి కొలంబస్ బయలుదేరేసి ఇక్కడి వరకు వచ్చేసాడు. ఇక్కడ కరేబియన్ దీవులు ఉంటాయి అమెరికాకు సంబంధించినవి. సో ఈ కరేబియన్ దీవుల్ని ఇండియాగా పొరపాటున ఊహించుకొని ఇండియాని పొరపాటు పడేసి అతను ఇక్కడికి తన ప్రయాణాన్ని ముగించేసి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడం జరిగింది. అయితే అతని అంచనా ఎలా ఉండేను అంటే ఈ మార్గం గుండా స్ట్రైట్గా వెళ్తే తిరిగి గ్లోబ్ గుండ్రగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా ఈ ఎడ్జ్ నుంచి మళ్ళీ రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి వచ్చేసి ఇలా ఇండియాకి కలకత్తా దీవికి చేరుకోవాలని అతను అనుకున్నాడు. అయితే అంతకుముందు నావికులందరూ కూడా ఇలా ఆఫ్రికా చుట్టూ నుండి తిరిగేసి కలకత్తాకు లేదా ముంబై తీరానికి రావడం జరిగేదన్నమాట. అయితే అమెరికా వద్ద కరేబియన్ దీవుల్లోనే ఆగిపోవడం జరిగింది. ఒకవేళ అతను ఆ కరేబియన్ దీవుల్లో ఆగకుండా ఉండి ఉంటే అతను భారత్కి చేరుకునేవాడు. పైన ఊహారేఖలు అనేవి చాలా ముఖ్యమైన అంశం. వీటి నుంచి చాలా మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. భూమిపై పడమర నుండి తూర్పుకు గీసిన ఊహారేఖలు ఏవైతే ఉంటాయో వాటిని అక్షాంశాలు అంటాం. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు, ఈ ఊహాగీతలు ఎందుకు అంటే భూమిపైన ఒక ప్రాంతాన్ని, నిర్దిష్టమైన ప్రాంతాన్ని గుర్తుపట్టడానికి, ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఈ ఊహారేఖలు మనకు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి GPS వ్యవస్థ అంతా కూడా ఈ ఊహారేఖల పైన ఆధారపడి పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే. సో భూమిపైన పడమర నుండి తూర్పు వైపు గీసినటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో ఈ పడమర నుండి తూర్పు వైపు గీసిన రేఖలన్నింటినీ కూడా అక్షాంశాలు అనే పేరుతో పిలుస్తారు. అయితే అక్షాంశాలన్నీ కూడా అడ్డంగా గీయబడి ఉంటాయి. మీరు ఒక
క్లూ ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. అక్షాంశాలు ఆతో స్టార్ట్ అవుతాయి, అడ్డంగా అనేది ఆతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్షాంశాలు అడ్డంగా గీయబడి ఉంటాయి. ఇవి సమాంతర రేఖలు, అంటే ఒక రేఖ పైన ఇంకొక రేఖ ఇలా గీయబడి ఉంటాయి అన్నమాట, సమాంతరంగా గీయబడి ఉంటాయి. అక్షాంశాలని ఆంగ్లంలో అయితే మనం ఏమంటాము, లాటిట్యూడ్స్ అనే పేరుతో పిలుస్తాం, లాటిట్యూడ్ అని అంటాము. ఇవన్నీ కూడా ఊహారేఖలు. అయితే ఈ లాటిట్యూడ్ అనే పదం, ఆంగ్లంలో మనం వాడేటువంటి లాటిట్యూడ్ అనే పదం గ్రీకు పదమైన లాటిట్యూడో అనే పదం నుండి వచ్చింది. అంటే లాటిట్యూడ్ అనే పదానికి మూలం లాటిట్యూడో అనేటువంటి గ్రీకు పదం. గ్రీక్లో లాటిట్యూడో అంటే వెడల్పు అనే అర్థం. అంటే ఇవి వెడల్పుగా గీయబడి ఉంటాయి, వెడల్పును సూచిస్తాయి, పొడవును కాకుండా వెడల్పుగా భూమికి అడ్డంగా గీయబడి ఉంటాయి. కాబట్టి వీటికి లాటిట్యూడ్ అనే పేరు రావడం జరిగిందనమాట. అయితే మామూలుగా అక్షాంశాలు అవి ఏ దిశలో అయితే గీయబడ్డాయో ఆ దిశ పేరుతో సూచించడం జరుగుతుంది. ఉత్తరం వైపు గీయబడ్డ వాటిని అన్నింటినీ కూడా ఉత్తర అక్షాంశాలు అంటాం. అలాగే దక్షిణం వైపు గీయబడిన వాటన్నిటిని కూడా దక్షిణ అక్షాంశాలు అంటాం. అయితే అక్షాంశాలన్నీ కూడా అవి ఉన్న దిశను దృష్టిలో పెట్టుకొని ఆ దిశ పేరుతో అక్షాంశాన్ని పిలుస్తూ ఉంటాం. ఉత్తర అక్షాంశాలు ఉంటాయి, దక్షిణం వైపు ఉండే వాటిని దక్షిణ అక్షాంశాలని మనం పిలవడం జరుగుతుంది. అయితే ఉత్తరం వైపు కూడా 1 నుంచి 90 డిగ్రీలు అక్షాంశాలు ఉంటాయి. అలాగే దక్షిణం వైపు కూడా 1 నుంచి 9 డిగ్రీలు ఉంటాయి. సో ఉత్తర అక్షాంశాలకి దక్షిణ అక్షాంశాలకి మధ్యన 0 డిగ్రీ రేఖ ఒకటి ఉండడం జరుగుతుంది. సో ఈ 0 డిగ్రీ రేఖ ఏదైతే ఉందో దాన్ని మనం భూమధ్య రేఖ అనే పేరుతో పిలుస్తుంటాం. భూమధ్య రేఖ నుండి ఉత్తరం వైపు ఉన్న వాటన్నింటినీ కూడా ఉత్తర అక్షాంశాలు అంటాము. భూమధ్య రేఖ నుండి దక్షిణం వైపు ఉన్న అక్షాంశాలన్నింటినీ కూడా దక్షిణ అక్షాంశాలు అనే పేరుతో పిలుస్తుంటాం. భూమధ్య రేఖ భూమిని సరిగ్గా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అంటే 2 అర్ధగోళాలుగా విభజిస్తుంది అన్నమాట. అది ఉత్తర అర్ధగోళం, దక్షిణ అర్ధగోళం అంటాం. భూమధ్య రేఖను 0 డిగ్రీ అక్షాంశం అనే పేరుతో పిలుస్తుంటాం మనం. అయితే ఈ అర్ధగోళం ఏదైతే ఉందో దీన్ని ఆంగ్లంలో అయితే మనం హోమిస్పియర్ అంటాము. నార్త్ హోమిస్పియర్ అండ్ సౌత్ హోమిస్పియర్ అని 2 ఉంటాయి. హోమిస్పియర్ అనే పదంలో కూడా ఇది 2 పదాల సమ్మేళనం. హోమి అంటే అర్ధ అనే మీనింగ్ ఉంటుంది, స్పియర్ అంటే గోళం అనే మీనింగ్ ఉంటుంది. సో హోమిస్పియర్ అనేది అర్ధగోళం అనే పదానికి మనం వాడుతుంటాం ఆంగ్లంలో. ఈ భూమిని ఉత్తర దక్షిణ అర్ధగోళాలుగా విభజించే రేఖ ఏది అన్నప్పుడు మనం చెప్పాల్సింది 0 డిగ్రీ అక్షాంశం అన్నా పర్లేదు, లేదా భూమధ్య రేఖ అన్నా పర్లేదు. అక్షాంశాలన్నీ కూడా 181 ఎలా వస్తాయి అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఉత్తర అక్షాంశాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, భూమధ్య రేఖ నుండి ఉత్తరం వైపు 1 డిగ్రీ నుంచి 90 డిగ్రీల వరకు ఉన్న అక్షాంశాలన్నీ కూడా ఉత్తర అక్షాంశాలు అన్నాం. 1 డిగ్రీ నుండి 90 డిగ్రీల వరకు ఉత్తరం వైపు ఉన్న అక్షాంశాలన్నీ కూడా ఉత్తర అక్షాంశాలు. అంటే ఇవన్నీ కూడా 90 ఉంటాయి. అలాగే భూమధ్య రేఖకు దిగువన, భూమధ్య రేఖ నుండి 1 డిగ్రీ నుంచి 90 డిగ్రీల వరకు దక్షిణంగా ఉన్న అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం దక్షిణ అక్షాంశాలు అని పేరుతో పిలుస్తున్నాం. అంటే అవి కూడా 1 నుండి 90 వరకు ఉంటాయి. అంటే 90 రేఖలు ఉత్తరం వైపు, 90 రేఖలు దక్షిణం వైపు, 2 కలిపితే 180 అవుతాయి. 90 + 90. ఈ రెండింటికి తోడు 0 డిగ్రీ రేఖ ఏదైతే ఉందో భూమిని 2గా విభజించేటువంటి భూమధ్య రేఖ అతిపెద్ద అక్షాంశం ఇది. ఈ భూమధ్య రేఖను కూడా మనం కలుపుకున్నట్లయితే 181 రేఖలు ఉంటాయన్నమాట. అంటే అక్షాంశాలన్నీ కూడా 181 ఉంటాయి. అయితే ఏవైనా 2 అక్షాంశాలను కనుక మనం తీసుకుంటే 2 అక్షాంశాల మధ్య దూరం 69 మైళ్ళు ఉంటుంది, లేదా 110 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ. 1 డిగ్రీకి ఉండేటువంటి దూరం అనుకోవచ్చు 69 మైళ్ళు లేదా 110 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది అనమాట. అక్షాంశాలు అన్నిటిలోకి అతిపెద్ద రేఖ ఏది అంటే భూమధ్య రేఖ, 0 డిగ్రీ అక్షాంశం అని పేరుతో పిలుస్తుంటాము. భూమధ్య రేఖ అక్షాంశాలు అన్నింటికన్నా పెద్దది. అయితే ఇది అన్నింటికన్నా పెద్దదని ఎందుకు అంటున్నామంటే, భూమధ్య రేఖ మాత్రమే అతి పెద్దగా గీయబడి ఉంటుంది. అటు తర్వాత ఒక్కొక్క డిగ్రీ తగ్గినా కొద్దీ, అంటే 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ ఇట్లా ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో, ఇవి ఉత్తరం వైపు కావచ్చు, దక్షిణం వైపు కావచ్చు, ఆ రేఖలు అనేవి వాటి పొడవు అనేది తగ్గుతూ ఉంటుంది. చివరికి ఎక్కడైతే ఉత్తర ధ్రువం వద్ద కానీ దక్షిణ ధ్రువం వద్ద కానీ చేరుకున్నప్పుడు ఈ అక్షాంశం అనేది ఒక బిందు రూపంలో కనిపిస్తుంది అనమాట. అంటే పోను పోను అక్షాంశాలు వాటి యొక్క పొడవు తగ్గుతూ చిన్నగా మారుతూ ఉంటాయి. కాబట్టి అన్నిటికన్నా పెద్దది ఏది అనే ప్రశ్న వచ్చినప్పుడు భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశంగా చెప్పుకోవచ్చు. అలాగే అన్నింటికన్నా చిన్న అక్షాంశం 90 డిగ్రీల
అక్షాంశాన్ని మనం అన్నిటికన్నా చిన్న అక్షాంశం అనొచ్చు. అది ఉత్తరం వైపు అయినా కావచ్చు, దక్షిణం వైపు అయినా కావచ్చు. సో భూమధ్య రేఖ ఉత్తర దక్షిణ ధృవాలకు సమాన దూరంలో ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, భూమిని సమాన అర్ధ భాగాలుగా విభజించేటువంటి రేఖ భూమధ్య రేఖ. కాబట్టి ఇది ఉత్తర ధృవానికి దక్షిణ ధృవానికి సరిగ్గా మధ్యన ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం పటంలో చూడొచ్చు, ఈ పొడవైన రేఖ ఏదైతే ఉందో దీన్ని మనం భూమధ్య రేఖ అంటున్నాం. 0 డిగ్రీ అక్షాంశం. ఈ పైన మనం 15 డిగ్రీల అంతరం తీసుకుంటూ గీయడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ 1 నుంచి 15 వరకు, 15 తర్వాత మళ్ళీ 30, 30 నుండి 45 డిగ్రీలు, 40 నుంచి 60 డిగ్రీలు, 60 నుంచి 75 డిగ్రీలు, 75 నుంచి 90 డిగ్రీలు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒక్కొక్క డిగ్రీస్ పెరిగిన కొద్దీ అక్షాంశ రేఖ యొక్క పొడవు అనేది తగ్గుతూ వస్తుంది. ఎక్కడైతే ధ్రువానికి చేరుతుందో ధ్రువం దగ్గర అది బిందు రూపంలోకి మారడం జరుగుతుంది అనమాట. సో ఇది ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాలు. ఉత్తరం వైపు ఉండే అక్షాంశాలు 90 ఉంటాయి, దక్షిణం వైపు ఉండే అక్షాంశాలు 90 ఉంటాయి, ప్లస్ భూమధ్య రేఖ 1 కలుపుకొని మొత్తం 181 అక్షాంశాలు భూమిపై ఉన్నటువంటి ఊహారేఖలుగా మనం చెప్పుకోవచ్చు. మనం రేఖాంశాల గురించి చెప్పుకోవాలి అంటే, రేఖాంశాలు అనేవి ధృవాలను కలుపుతూ గీయబడతాయి అన్నమాట. భూమిపైన ఉన్నటువంటి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఏవైతే ఉన్నాయో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన రేఖలని మనం రేఖాంశాలు అనే పేరుతో పిలుస్తాం. సో అక్షాంశాలేమో తూర్పు పడమరలుగా గీయబడి ఉంటాయి, రేఖాంశాలేమో ఉత్తర దక్షిణాలుగా గీయబడి ఉంటాయి. రేఖాంశాలన్నీ కూడా నిలువుగా గీయబడి ఉంటాయి, అక్షాంశాలేమో అడ్డంగా ఉంటాయని ఇందాక చెప్పుకున్నాము. రేఖాంశాలు వచ్చేసి నిలువుగా ఉంటాయన్నమాట. సో రేఖాంశాలన్నింటినీ కూడా ఆంగ్లంలో లాంగిట్యూడ్ అనే పేరుతో పిలుస్తాం. వీటిని లాంగిట్యూడ్ అంటాము. లాంగిట్యూడ్ అంటే గ్రీక్లో పొడవు అనే అర్థం ఉంటుంది. అక్షాంశాలన్నీ కూడా వృత్తంగా ఉంటాయి అన్నమాట. అంటే ఒక వృత్తం మాదిరిగా భూమి చుట్టూ గీయబడి ఉంటాయి. ఆ రేఖాంశాలు మాత్రం ఇలా వృత్తంగా కాకుండా ఇవి అర్ధవృత్తాలుగా ఉంటాయి. అక్షాంశం అనేది కంప్లీట్గా భూమిపైన ఒక సర్కిల్ని ఫామ్ చేస్తుంది. రేఖాంశం మాత్రం సర్కిల్ని ఫామ్ చేయకుండా హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అనమాట. అంటే అర్ధవృత్తంగా మాత్రమే ఉంటుంది, ఒకవైపు మాత్రమే గీయబడి ఉంటుంది. భూమికి ముందు వైపు ఒక రేఖాంశం ఉంటుందన్నమాట, అలాగే వెనక వైపు ఇంకొక రేఖాంశం ఉంటుంది. సో రేఖాంశాలన్నీ కూడా సమాన పొడవును కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ అక్షాంశాలని మనం రేఖాంశాలని రెండింటిని కంపేర్ చేసినట్లయితే అక్షాంశాలన్నీ సమాన పొడవుతో ఉండవు. ఎప్పుడైతే ధృవాల వైపు వెళ్తుంటాయో అక్షాంశాలు వాటి యొక్క పొడవు తగ్గుతూ బిందు రూపకంగా మారడం జరుగుతుంది. కానీ రేఖాంశాల విషయానికి వచ్చినప్పుడు రేఖాంశాలన్నీ సమాన పొడవును కలిగి ఉంటాయన్నమాట. అయితే రేఖాంశాలని అన్నిటినీ కలిపి మనం మధ్యాహ్న రేఖలు అంటాం. రేఖాంశాలు 0 డిగ్రీ నుంచి 180 డిగ్రీల వరకు ఉంటాయి, 0 డిగ్రీ నుంచి 180 డిగ్రీల వరకు తూర్పు అండ్ పడమరలుగా మనం వీటిని చెప్తుంటాం. ఉత్తర దక్షిణాలను కలుపుతూ గీసేటువంటి రేఖాంశాలని మాత్రం తూర్పు పడమరలను సూచిస్తూ చెప్తాం. అంటే తూర్పు రేఖాంశం, పడమర రేఖాంశం అని చెప్తాము. కానీ తూర్పు పడమరల్ని కలుపుతూ గీసిన అక్షాంశాలని మాత్రం ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశం అని చెప్తాం. అది గుర్తుంచుకోవాలి. సో రేఖాంశాలన్నీ కూడా 0 డిగ్రీ నుంచి 180 డిగ్రీల వరకు తూర్పు పడమరలుగా గీయబడి ఉంటాయి అన్నమాట. అంటే తూర్పు వైపు కొన్ని ఉంటాయి, పడమర వైపు కొన్ని ఉండడం జరుగుతుంది. సో వీటిని తూర్పు మరియు పడమర దిశలతో సూచించడం జరుగుతుంది. అంటే 1 డిగ్రీ తూర్పు రేఖాంశం లేదా 1 డిగ్రీ పడమర రేఖాంశం ఇలా మనం చెప్తుంటాం అన్నమాట. రేఖాంశాలన్నిటిలోకి అతి ముఖ్యమైనది 0 డిగ్రీ రేఖాంశం. దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటాం. గ్రీనిచ్ అనే ప్రదేశం నుంచి పోవడం జరుగుతుంది. కాబట్టి గ్రీనిచ్ రేఖాంశం అనేది భూమి మొత్తానికి ఒక స్టాండర్డ్ టైం జోన్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి టైం క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. తటస్థంగా ఉండేది 0 డిగ్రీ రేఖాంశం. సమయం అనేది అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో మరియు 180 డిగ్రీల రేఖాంశం, ఇది కూడా ఈ ముఖ్యమైన రేఖాంశం. సో 0 డిగ్రీకి కంప్లీట్ అపోజిట్లో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. ఇవన్నీ రేఖాంశాలు మనకు 360 ఉంటాయన్నమాట. 0 డిగ్రీ రేఖాంశానికి సరిగ్గా వెనక వైపున 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. రేఖాంశాలు అన్ని కూడా మనం గమనించినట్లయితే 1 నుంచి 179 డిగ్రీల వరకు అని చెప్పుకున్నాం. తూర్పు వైపు 1 డిగ్రీ నుంచి 179 అంటే మొత్తం 179 రేఖలు. అలాగే పడమర వైపు కూడా 1 నుంచి 179 అంటే 179 రేఖలు ఉంటాయి. ఈ మొత్తం కలిపితే మనకు 358 అవుతాయి. అలాగే 0 డిగ్రీ రేఖాంశం ఒకటి, 180 డిగ్రీల రేఖాంశం ఒకటి, ఆ రెండింటిని కూడా కలిపినట్లయితే 358 ప్లస్ 2 360 రేఖాంశాలు భూమిపైన గీయబడి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఏవైతే ఈ 360 రేఖాంశాలు ఉన్నాయో, ఒక రేఖాంశం మేర భూమి కదలడానికి అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు సూర్యునికి ఎదురుగా ఒక
రేఖాంశం సూర్యుడికి ఎదురుగా నుండి కదలడం కోసం, అంటే ఒక రేఖాంశం మేర భూమి తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుందన్నమాట. అంటే ప్రపంచం మొత్తాన్ని ఈ లెక్కను బేస్ చేసుకొని రేఖాంశాలన్నిటి ప్రపంచంలో ఉన్న అన్ని రేఖాంశాల పరంగా ప్రపంచం మొత్తాన్ని 24 కాలమండలాలుగా టైమ్ జోన్స్గా విభజించడం జరిగింది. 24 టైమ్ జోన్స్ అంటాం. ఒక్కో కాలమండలంలో 15 డిగ్రీల రేఖాంశాలు ఉంటాయన్నమాట. ఈ రకంగా కనుక మనం చూసినట్లయితే 15 డిగ్రీలు ఇంటూ 4 నిమిషాలు ఒక రేఖాంశం మీద భూమి కదలడానికి 4 నిమిషాలు పడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి 15 ఇంటూ 4 అనేది 60 నిమిషాలు అవుతుంది. అంటే ఒక గంట సమయంలో 15 రేఖాంశాల భూభాగం కదులుతుందన్నమాట. ఇక 0 డిగ్రీ రేఖాంశం ఏదైతే ఉందో దాన్ని మనం గ్రీనిచ్ రేఖ అంటాము. ఈ గ్రీనిచ్ రేఖ బేస్ చేసుకొని ఆ గ్రీనిచ్ రేఖ నుండి తూర్పు వైపు మనం ప్రయాణించిన కొద్దీ, అంటే గ్రీనిచ్ నుండి తూర్పు వైపు వెళ్తున్న కొద్దీ సమయాన్ని యాడ్ చేస్తూ వెళ్ళాలి. అంటే ప్రతి డిగ్రీకి 4 నిమిషాలు, ఎన్ని రేఖాంశాలు అయితే మనం దాటుతున్నామో అన్ని 4 నిమిషాలు కలుపుతూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే గ్రీనిచ్ రేఖ నుంచి పడమర వైపు వెళ్తున్న కొద్దీ సమయాన్ని తగ్గించాలి. అప్పుడున్న సమయానికి ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషాల చొప్పున సమయాన్ని మనం తగ్గిస్తూ రావాల్సి వస్తుందన్నమాట. ఇలా భారత ప్రామాణిక సమయం కనుక మనం తీసుకుంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, అంటే గ్రీనిచ్ ఏదైతే ఉందో ఆ గ్రీనిచ్ 0 డిగ్రీ అంటే భారతదేశ ప్రామాణిక సమయం ఉన్నటువంటి రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది గ్రీనిచ్ రేఖ ఏదైతే ఉందో 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖ అక్కడ ఉన్న సమయానికన్నా 5.5 గంటలు ముందు ఉంటుందన్నమాట. అంటే తూర్పు వైపుకి వెళ్ళిన కొద్దీ మనం సమయాన్ని కలపాలి అన్నాం కాబట్టి తూర్పు వైపు 82.5 డిగ్రీలు ముందు ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5.5 గంటలు గ్రీనిచ్ సమయానికన్నా ఇండియా సమయం ముందు ఉంటుంది. అలాగే గ్రీనిచ్ నుంచి పడమర వైపు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే సమయం తగ్గుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇక మనం లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గనక మనం గమనిస్తున్నట్లయితే లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ యొక్క ఎర్త్ వ్యూ ఈ రకంగా ఉంటుంది. వీటన్నిటిని రేఖాంశాలు అంటాం. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి లైన్స్ అన్ని కూడా రేఖాంశాలు అనే పేరుతో మనం పిలుస్తుంటాం. సో రేఖాంశాలు ఇక్కడ 0 డిగ్రీ నుంచి 180 డిగ్రీస్ వరకు రేఖాంశాలు ఉంటాయి. పడమర వైపు 1 నుంచి 179 డిగ్రీల వరకు, అలాగే తూర్పు వైపు కూడా 1 నుంచి 179 డిగ్రీల వరకు ఈ రేఖాంశాలు అనేవి గీయబడ్డాయి. వీటికి అదనంగా 0 డిగ్రీ రేఖాంశం ఒకటి, 180 డిగ్రీల రేఖాంశం ఒకటి. మనం ఇందాక చెప్పుకున్నట్లు రేఖాంశాలన్నీ కూడా అర్ధగోళాలు అని చెప్పుకున్నాం, పూర్తి గోళం కాదు ఇది. అంటే భూగోళం చుట్టూ గీయబడి ఉండవు. ఇక్కడ చూడండి మీరు అక్షాంశాలేమో భూగోళం చుట్టూ ఒకే రకంగా గీయబడి ఉంటాయి. ఇలా కంప్లీట్ సర్కిల్ ఫామ్లో ఉండడం జరుగుతుంది. రేఖాంశాల విషయానికి వచ్చేటప్పటికి ఇవి అర్ధగోళాలు, అంటే హాఫ్ సైడ్ మాత్రమే గీయబడి ఉంటుంది. సో ఇక భూమిపై అక్షాంశాలు రేఖాంశాలు రెండు కలిసినప్పుడు మనకు ఒక బాక్స్ ఫామ్ ఏర్పడుతుంది. ఇక్కడ మీరు పటంలో చూడవచ్చు, ఒక చిన్న డబ్బలాగా ఏర్పడుతుంది. సో ఇలా అక్షాంశం రేఖాంశం రెండు కలిసినప్పుడు ఏర్పడేటువంటి చిన్న చిన్న గడులు ఏవైతే ఉన్నాయో బాక్సెస్, వీటిని మనం గ్రిడ్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది ఒక గ్రిడ్ అంటాం. ఈ గ్రిడ్ సహాయంతోనే ఇప్పుడున్న జీపీఎస్ విధానంలో కావచ్చు, లేదంటే నార్మల్ ఒక పటం పైన కూడా ఒక దేశాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ మనం ఈ గ్రిడ్ సహాయంతోనే మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. గ్రిడ్స్ని మామూలుగా మనం యాష్ అనే సింబల్ ద్వారా సూచించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఎలా గీశారు అనేది చాలా మంది దగ్గర ఉండేటువంటి ఒక మిస్టరీ క్వశ్చన్. సో అక్షాంశాలన్నింటినీ కూడా మధ్యాహ్న సమయంలో ఒకే పొడవుతో ఏర్పడే నీడలు ఉన్న ప్రాంతాలన్నింటినీ కలుపుతూ గీసిన గీతలు అక్షాంశాలు. అలాగే మిట్ట మధ్యాహ్న ప్రాంతంలో ఒకే సమయంలో ఎక్కడైతే మిట్ట మధ్యాహ్నం అవుతుందో ఆ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ గీసిన గీతల్ని రేఖాంశాలు అంటాం. ఇప్పుడు రేఖాంశాల్లో చూడండి, ఒక దగ్గర మిట్ట మధ్యాహ్నం అయింది అంటే అదే సమయంలో ఈ రేఖాంశం మొత్తం మీద కూడా మిట్ట మధ్యాహ్నమే ఉంటుంది. సో ఇలా మిట్ట మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలన్నింటినీ కలుపుతూ గీసిన రేఖలు ఏవైతే ఉన్నాయో వాటిని రేఖాంశాలు అంటున్నారు. ఇక అక్షాంశాలేమో ఒకే పొడవుతో నీడ ఏర్పడే ప్రాంతాలన్నింటినీ కలుపుతూ గీసిన గీతలన్నింటినీ కూడా అక్షాంశాలు అంటారు. అయితే ప్రపంచం మొత్తం కూడా సరిగ్గా అక్షాంశాలను రేఖాంశాలను వివిధ ప్రాంతాల్లో గుర్తించడానికి దాదాపు 2000 సంవత్సరాల సమయం అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం భూగోళం మొత్తంలో కూడా ఒకే సమయం ఉన్న ప్రాంతాలను, ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలన్నింటినీ గుర్తిస్తూ రేఖాంశాలు గీయడానికి, అలాగే ఒకే సమయంలో ఒకే పొడవుతో నీడలు ఏర్పడే ప్రాంతాలను గుర్తిస్తూ అక్షాంశాలు గీయడానికి కంప్లీట్ భూగోళం మొత్తం కూడా ఈ ఊహారేఖల్ని గీయడం, అవి ఏ దేశాల గుండా వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనేది మొత్తం గీయడానికి దాదాపు 2000 సంవత్సరాల సమయం పట్టడం జరిగిందనమాట.
ఈ అక్షాంశాలు రేఖాంశాలను తొలిసారిగా పటాలు గీయడానికి వాడింది గ్రీకులు వాళ్ళు గీసేటువంటి పటాలలో అక్షాంశ రేఖాంశాలు అంటే ఇప్పుడు మనం ఎట్లాగైతే GPS వ్యవస్థను వాడేసి ఆ అక్షాంశ రేఖాంశాల ఆధారంగా మనం ప్రాంతాలను గుర్తిస్తున్నామో ఆ రకంగా గుర్తించడానికి ప్రయత్నించి మొదటిసారిగా అక్షాంశ రేఖాంశాలతో పటాలను రూపొందించింది గ్రీకులు. ఇక అక్షాంశ రేఖాంశాలతో కూడిన పటాలను టాలెమీ కూడా తయారు చేయడం జరిగిందనమాట. టాలెమీ చాలా బుక్స్ రాశాడు, ఇతను ఖగోళ శాస్త్రవేత్త. ఈ టాలెమీ అక్షాంశ రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొనేసి ఈయన చాలా పటాలు కూడా తయారు చేశాడు. కాకపోతే ఇతను రాసిన బుక్స్ ఉన్నాయి, కానీ అతను తయారు చేసిన పటాలు మాత్రం మనకు అందుబాటులో లేవు. సో ఇది భూగోళ శాస్త్రంలో భూమి గ్లోబ్ సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ పార్ట్ 2లో మనం భూమి యొక్క చలనాలకు సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం.